అందరికీ నమస్కారం సార్. నా పేరు మహేష్. మాది ఉరవకొండ నియోజకవర్గం వజ్రకూరు గ్రామం నుంచి మీకు ఇక్కడికి కళ్యాణ కోచింగ్ అయితే రావడం జరుగుతుంది సార్. నాది క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంఏ టీపీటీ డైట్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది సార్. నేను ఆవునగడ్డలో కోచింగ్ తీసుకున్నాను సార్. అంటే నేను 1.5 సంవత్సరం దాకా ఆవునగడ్డలో ఉన్నాను. అక్కడ కోచింగ్ ఎలా ఉండింది అంటే ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి తడకలేసి ఈ విధంగా పెట్టేవాళ్ళు. కోచింగ్ ఉన్నటువంటిది ఒక అంతంత మాత్రంగానే ఉండేది. కానీ ఇక్కడ మా ఫ్రెండ్ చెప్పడం వల్ల కళ్యాణదుర్గం ప్రాంతానికి అయితే నేను రావడం జరిగింది. ఇక్కడ ఒకసారి మా ఫ్రెండ్స్ చెప్పిన ప్రకారం వచ్చి చూశాను సార్. నేనైతే ఇక్కడైతే ఉచిత కోచింగ్ అనేటువంటిది నేను అనుకున్న దానికన్నా 10 రెట్లు చాలా ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే 1300 మంది నుంచి 1400 మంది సభ్యులు, తర్వాత ఇక్కడ మంచి స్టేట్ ఫ్యాకల్టీ, ఇక్కడ ఆవునగడ్డ కానీ, తర్వాత చిత్తూరు కానీ, కడప కానీ, తిరుపతి నుంచి కానీ మంచి స్టేట్ ఫ్యాకల్టీని రప్పించడం జరిగింది సార్. అయితే వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే ఈ మారుమూల పల్లెటూరైనటువంటి కళ్యాణదుర్గం ప్రాంతాన్ని ప్రజలకు అనుసంధానం చేసుకొని వాళ్ళ క్లాసులు చెప్పడం అనేది నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే సౌకర్యాలన్నీ కూడా చాలా బాగా ఉన్నాయి మనకు. ఎందుకంటే సుదూర ప్రాంతం నుంచి వచ్చే వాళ్ళకి భోజన సౌకర్యాలన్నీ చాలా కష్టంగా ఉంటాయి సార్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కూటమి ప్రభుత్వం అనేది భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మధ్యాహ్న భోజనం అనేది చాలా అద్భుతంగా ఉంది సార్. ఎక్కడ కూడా ఎవరికి లోటు లేకోకుండా. తర్వాత ఇక్కడ వచ్చినటువంటి తల్లి బిడ్డలకైతేనేమి, తల్లి బిడ్డల యొక్క పేరెంట్స్కి అయితేనేమి వాళ్ళకు కూడా భోజనం అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది సార్. అలాగే మొన్న జరిగినటువంటి క్లాసులు ప్రతిరోజు కూడా మనకు టెస్టులు అనేది కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆ టెస్టుల్లో మేము ఎక్కడైతే వెనుకబడ్డామో, ఎక్కడైతే క్లాసుల్లో మేము నేర్చుకోలేనటువంటి విషయాన్ని కూడా మేము నేర్చుకోవడం జరుగుతుంది. అవన్నీ కూడా మేము మళ్ళీ పుస్తకం అన్నటువంటిది ఓపెన్ చేసి ఆ విషయాలన్నీ కూడా మేము నేర్చుకోవడం జరుగుతుంది. అంటే మాకు మేముగా ఇంకా మాలో లోటుపాట్లన్నీ కూడా మాకు వీళ్ళు గుర్తు చేసే విధంగా మనకు ఆ విధంగా శిక్షణ అయితే ఇవ్వడం జరుగుతుంది సార్. అంటే ఇప్పుడు నేను ఈ కోచింగ్ అనేటువంటిది లేకపోతే నేను సుదూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ కోచింగ్ తీసుకోవడానికి కనీసం దరిదాపుగా 3 నెలల కోచింగ్కి 80,000 నుంచి 1,00,000 రూపాయల దాకా ఖర్చు అయ్యేది సార్. నాకు హాస్టల్ ఫీజు, కోచింగ్ ఫీజుతో కలుపుకొని ఈ డబ్బులన్నీ కూడా నాకు మిగిలినట్టే. ఈ డబ్బులన్నీ కూడా నేను అప్పు తీసుకుని వచ్చి మనము అక్కడ పోయి శిక్షణ తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉండేది సార్. నా పేరు మారుతి సార్. బీఈడి డిఈడి చేసిన సార్. 2 స్కూల్ అసిస్టెంట్కి ఎస్జిటి కూడా చదువుతున్నాను. మాది ఇక్కడే మాలేపల్లి సార్, చెట్టూరు మండలము. అక్కడ నుంచి నేను చాలాసార్లు సాయిగంగా కోచింగ్ సెంటర్ పోయినా సార్ ఇంతకుముందు. కాకపోతే అక్కడ వాతావరణం సెట్ కాక ఒక 10 డేస్కే ఫీవర్ వచ్చేసింది సార్. వదిలేసి వచ్చి ఇంట్లోనే చదువుకున్నాను. అప్పుడు టెట్ అయితే పాస్ అయినాను కాబట్టి డిఎస్సి రాలేదు సార్. ఇప్పుడు కూడా ఎక్కడన్నా లాంగ్ పోయి చదువుకుందామంటే ఆరోగ్య సమస్యలు గుర్తుకొచ్చి ఎక్కడికి పోలేక ఇంట్లోనే చదువుకుంటూ ఉండేవాడిని సార్. ఆ టైంలో మాకు ఇక్కడ కళ్యాణదుర్గంలోనే టీడీపీ ఎమ్మెల్యే సార్ అమ్మినేని సురేంద్రబాబు సార్ ప్రతిరోజు ఎమ్మెల్యే సార్ గారు ఇక్కడ జరిగే విషయాలన్నీ తెలుసుకొని ఏం లోటు ఉన్నా మాకు వెంటనే తీర్చేవాడు సార్. అదేవిధంగా ఇక్కడ వచ్చే యాస్పిరెంట్స్ అందరికీ మధ్యాహ్న భోజనం కూడా పెట్టేవాళ్ళు సార్. ఉచిత మెటీరియల్స్ కానీ, పెన్స్, బుక్స్ ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేశారు సార్. ఇక్కడ వచ్చే చిన్నపిల్లలకు కూడా మధ్యాహ్న టైంలో అంటే ఫీడింగ్ తల్లులు ఉన్నారని చెప్పేసి ఆ చిన్నపిల్లలు కూడా వాళ్ళు ఆ క్లాస్ కూడా మిస్ కాకూడదని చెప్పేసి మధ్యాహ్న టైంలో వాళ్ళకి మిల్క్ కానీ, బిస్కెట్స్ కానీ, అలాగే కింద పనుకుంటున్నారని చెప్పేసి బెడ్స్ కానీ ఎమ్మెల్యే గారు అరేంజ్ చేశారు సార్. ఆ విషయంలో కూడా మాకు చాలా సంతోషం అనిపించింది సార్. అంతేకాకుండా ఇక్కడ వచ్చి ప్రతి ఒక్కరి విషయము వాళ్ళు ఎట్లా చదువుతున్నారు ఏమి అని ప్రతిరోజు సంగాప్ సార్ని అడిగి తెలుసుకొని మాకు ఏమన్నా కష్టం అనిపిస్తే కన్నా దాన్ని సాల్వ్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు సార్. అదేవిధంగా ఎమ్మెల్యే సార్ అల్లుడు ధర్మచారి గారు కానీ, కొడుకు యశ్వంత్ సార్ గారి మధ్యలో వచ్చి మాకు మోటివేషన్ క్లాసెస్ ఇచ్చేవాళ్ళు సార్. ఇంకా చాలా ఆర్డీఓ మేడం కానీ, ట్రెజరీ ఆఫీసర్స్ కానీ, ఎంఈఓలు కానీ అలా చాలామందిని పిలిపించి ఇక్కడ ఎమ్మెల్యే సార్ పంపించి సంగప్ సార్ ఆధ్వర్యంలో వాళ్ళ దగ్గర మాకు మోటివేషన్ ఇప్పించి చాలా మోటివేషన్ ఇచ్చారు సార్. వాళ్ళు చేసినటువంటి మోటివేషన్ కూడా మా ఎడ్యుకేషన్లో చాలా వరకు ఉపయోగపడింది సార్. ఇక్కడ చెప్పే సబ్జెక్ట్ కూడా నేనైతే ఇంతకుముందు బుక్స్ మాత్రమే చదివేవాడిని సార్. అంతా సిలబస్ అంతా కంప్లీట్ చేసినా కూడా నేను క్వశ్చన్ అయితే చేయలేకపోయాను సార్. అంటే ఆ క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారు, ఎక్కడి నుంచి తీస్తున్నారు అనే ఒక అవగాహన ఉండేది కాదు. ఇక్కడ వచ్చినటువంటి లెక్చరర్స్ మాకు క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతున్నారు, ఎట్లా అడుగుతున్నారు, ఏమైనా ఒక ఐడియాని క్రియేటివిటీ చేశారు సార్. అందువల్ల మేము ఇప్పుడు రోజు పెట్టే స్లిప్ టెస్ట్లో కూడా మేము క్వశ్చన్ ఇలా వస్తుందా అనే ఒక అవగాహనకు వచ్చాం సార్. ఈసారి ఇక్కడ కోచింగ్ తీసుకోవడం వల్ల
ఖచ్చితంగా టెట్లో మంచి మార్కులు తెచ్చుకొని డిఎస్సి కూడా సాధిస్తాము అనే నమ్మకం మాలో కలిగింది సార్. దీనికి మూలకారకులైనటువంటి ఎమ్మెల్యే సారు, అలాగే మాకు ఈ ప్రతిక్షణము మా వెంటే ఉండి మమ్మల్ని నడిపించినటువంటి సంగాప్ సార్ గారికి కానీ, అలాగే ధర్మతేజ సార్ గారికి, యశ్వంత్ సార్ గారికి, ఇంకా చాలామంది ఇక్కడ వచ్చి మాకు మోటివేషన్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము మా డిఎస్సి ఆస్పిరెంట్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నాది ఎంఏ బీడీ చేశాను. ఇక్కడ చిన్న పల్లె నుంచి వచ్చాను. మన ప్రియతమ నాయకులు శాసనసభ్యులైనటువంటి సురేంద్రబాబు సార్కి నా యొక్క నమస్కారములు, ధన్యవాదములు. ఈ సారు ఉచిత డిఎస్సి సెంటర్ పెట్టడం ఎంతో ఆనందకరంగా ఉంది నాకు. ఎందుకంటే నేను ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చాను. నిజంగా ఇలాంటి సార్ నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకులు వస్తుంటారు, వెళ్తుంటారు. అంటే ఎలక్షన్స్ బిఫోర్ నేను అది చేస్తాను, ఇది చేస్తాను అంటారు. కానీ సారు ఎలక్షన్ బిఫోర్ నేను ఇలా పెడతానని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఐ కాంట్ బిలీవ్ దట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే అందరూ డబ్బు సంపాదించుకుంటారు. కాకపోతే గత ప్రభుత్వంలో చూసుకుంటే 5 ఏళ్ళు నిరాశగా మిగిల్చింది. కేవలం ఒక సచివాలయం తప్ప మిగతా టీచర్ పోస్టులనే వదలలేదు. నిజంగా ఎందుకంటే నాది పీజీ ఎస్కే యూనివర్సిటీలో ఎంఎస్డబ్ల్యూ మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ చేశాను, డిగ్రీ జర్నలిజం చేశాను. నిజంగా ఒక ఎస్సీ ఎస్టీ పోస్టులు ఏమీ వదలలేదు. నిజంగా ఈ ఉచిత డిఎస్సి సెంటర్ అనేది నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఎందుకంటే మనము పిల్లల్ని భర్తల్ని వదిలిపెట్టి ఎక్కడో అంత వేలు డబ్బులు పెట్టి మనం పోలేం కాబట్టి నిజంగా పేదవాళ్ళకు చాలా ఉన్నతమైనటువంటి ఆలోచన వచ్చిన సార్కి నిజంగా నా యొక్క ధన్యవాదములు. దాదాపు జూలై 3 నుంచి స్టార్ట్ అయింది. ఈ రోజుతో ఎండ్ అవుతుంది. అంటే దాదాపు ఈ రోజుకి 77 days రన్ చేస్తున్నారు. నిజంగా ఈ డిఎస్సి ఈ కోచింగ్తో పాటు సార్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ ఫుడ్ ఎలా ఉంటుందంటే ఎంతో రుచిగా రోజు మధ్యాహ్న భోజనము మనం బయట తినాలంటే ఒక దాదాపు 100 రూపీస్ అవుతుంది. దాదాపు ఇక్కడ ఉన్నటువంటి స్ట్రెంత్ దాదాపు 1100 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ వచ్చినప్పటికీ ప్రతి ఒక్కరు పేద కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, చిన్న చిల్డ్రన్స్ పెట్టుకుని ప్రెగ్నెన్సీ ఉమెన్స్, మదర్ బేబీస్ వచ్చారు. అంటే మాకు మధ్యాహ్నం భోజనంతో పాటు ఇక్కడ చిన్న పిల్లలు కూడా బిస్కెట్స్, స్నాక్స్, మిల్క్, తర్వాత బెడ్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగా ఎంత గ్రేట్ అండి. అసలు నాయకుడు అంటే నేను నాయకుడు అనగాడు ఇష్టపడి, ఎందుకంటే దేవుడు అని అనిపిస్తుంది. నిజంగా ఇలాంటి గొప్ప ఆలోచన ఎలా వచ్చిందైతే తెలీదు. సో ఈ కాన్స్టిట్యున్సీ కళ్యాణదుర్గం అనేది చాలా వెనుకబడిన ప్రాంతం. ఒక అగ్రికల్చర్లో ఏమో, ఒక ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఏమి, ఇక్కడికి వచ్చే ఫ్యాకల్టీ నాట్ ఓన్లీ డిస్ట్రిక్ట్ ఫ్యాకల్టీ, స్టేట్ ఫ్యాకల్టీనే తెప్పిస్తున్నారు. వాళ్ళు వచ్చే వాళ్ళ స్పీచ్, మోటివేషన్ స్పీచ్, నిజంగా ఆ స్పీచ్ వింటే కళ్ళ నీళ్ళలో వస్తుంది. అంటే వాళ్ళు కష్టం నుంచి పైకి వచ్చిన తర్వాత ఇలా చదువుకోవాలి, ఇలా మెలగాలి, ఇలా ఉండాలి. నిజంగా నేను యూనివర్సిటీలో చదివినా కూడా ఇంత గ్రేట్గా నాకు ప్రొఫెసర్స్ అక్కడ చెప్పలేదు. ఈ సైకాలజీ అనేది చాలా డెప్త్ సబ్జెక్టు, చాలా కష్టమైన సబ్జెక్టు. అలాంటి సబ్జెక్ట్ను ఎంత ఈజీగా కొన్ని కోర్స్ ఉపయోగించి బాగా చెప్తున్నారు. నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సార్తో పాటు మిగతా కాన్స్టిట్యున్సీలు కూడా వాళ్ళు కూడా ముందుకొచ్చి ఇలా ఉచిత డిఎస్సి సెంటర్ని ప్రొవైడ్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఖర్చుతో కూడుతుంది. దాదాపు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే బుక్స్తో పాటు, పెన్స్తో పాటు, ఫుడ్తో పాటు లాస్ట్లో కూడా మాకు మెటీరియల్ ప్రొవైడ్ చేస్తున్నారు. నిజంగా అంటే ఎంత గొప్ప అండి. అసలు ఈ కాలంలో ఒక నాయకుడు అంటే ఇలా ఉండాలి అంటే రాబోయే తరాలకు కూడా ఒక సూచన ఇచ్చారు. నిజంగా అలిమేనల్ సురేంద్రబాబు సార్ ఎక్కడున్నారో తెలియదు, చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను సార్. ఎంత గొప్ప ఆశలు. మీలాంటి సార్కి దేవుడు ఆయు ఆరోగ్యాలు 100 ఏళ్ళు జీవించాలని నా యొక్క చిరకాల డిజైర్, నా యొక్క కాంక్ష, నా యొక్క కోరికను ప్రాధాయపడుతున్నాను. అంటే ఇది డబ్బుతో కూడుకున్నదంటే ఏమాత్రం ఆలోచించకుండా సారు నిజంగా ఎంత తొందరగా అంటే మన ప్రీతమ నాయకులైనటువంటి చంద్రబాబు సారు ఫస్ట్ మెగా డిఎస్సి తొలి సంతకం అనే పార్టీ మాలాంటి నిరుద్యోగులు 99% మన టీడీపీ ప్రభుత్వానికి ఓటు వేశారు. ఎందుకంటే అసలు ఒక్కసారి డిఎస్సి మిస్ అయిందంటే ఇప్పుడు దాదాపు 45 years 47 దాకా పెంచాడు. అంటే వయో పరిమితి కూడా పెంచడంతో ఎంతోమంది ఒక ఏజ్ బార్ పర్సన్స్ కూడా ఎంతో వాళ్ళ యొక్క ఆనందము చూస్తే నిజంగా కళ్ళలో నీళ్ళు వస్తాయండి. నిజంగా ఇలాంటి సార్ని నిజంగా చేతులెత్తి మొక్కాలని నేను ఆశపడుతూ ఈ చిన్న విన్నపాన్ని సార్కి లాస్ట్ డే ఖచ్చితంగా మేము సార్ రావాలి, సార్తో కలవాలి, సార్తో మేము ఇక్కడ ఉన్నటువంటి ఎంతో నేర్చుకున్నాము. నిజంగా అంటే అన్ని ఒక తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, సైకాలజీ కావచ్చు, మోటివేషన్ స్పీచ్ కావచ్చు, అన్ని ప్రతి ఒక్కటి నిజంగా ఎక్కడా చెప్పలేదండి. నిజంగా చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్. ఈ కొద్ది ప్రార్థన వినియోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్తే సార్. నా పేరు తలారి భాగ్యలక్ష్మి. మాది కళ్యాణదుర్గం. మాది ఇక్కడ కళ్యాణదుర్గమే సార్. మేము ఎమ్మెల్యే సురేంద్రబాబు సార్ ఎమ్మెల్యే శాసనసభ్యులు మాకు ఇక్కడ ఫ్రీ కోచింగ్ కళ్యాణదుర్గంలో ఇస్తున్నారు సార్. మేము చాలా కష్టాలు పడ్డాం సార్. ఎందుకంటే మేము కోచింగ్కి ఎన్నో వేల డబ్బులు ఇంతకుముందు కట్టలేక చాలా బాధపడుతున్నాము.
ఇప్పుడు మాకు ఇక్కడ ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారని చాలా సంతోషంగా ఉంది సార్. మాకు ఎందుకంటే ఇక్కడ సురేంద్ర బాబు సార్ గారు మాకు చాలా మంచి చేశారు. 1200-1300 మందికి ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు. మాకైతే ప్రతి ఒక్క సార్ కానీ మాకు ఎంతో బాగా ఉన్నత స్థాయికి అందించేలాగా చదువుని ఎంతో ఉన్నతంగా అందించారు సార్. నిజంగా అంటే ప్రతి ఒక్క క్లాసు సైకాలజీ అయితే ఏమి, ఇంగ్లీష్ అయితే ఏమి, తెలుగు అయితే ఏమి, ఫిజిక్స్ అయితే ఏమి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ను కూడా మాకు ఉన్నతంగా చాలా ఉన్నతంగా అందించారు సార్. చాలా బాగా అందించారు. మాకైతే సబ్జెక్టు ఇంతకు ముందు వేరే చోట బాగా తెలియదు సార్. ఇక్కడైతే ప్రతి ఒక్క సబ్జెక్టు అబ్బాయి ఎంత బాగా చూపిస్తున్నారు అని ప్రతి ఒక్క రోజు మేము ఎమ్మెల్యే సార్ గారిని తలుచుకుంటూ మేము తినే ప్రతి ఒక్క అన్నం ముద్దలో కూడా మాకు సారే కనిపిస్తున్నారు సార్. నిజంగా నేను చెప్తున్నాను. ఇక్కడ మాకు ఫ్రీగా కోచింగ్ చెప్తున్నారు. దాంతోపాటు మాకు భోజనం కూడా ఫ్రీగా పెడుతున్నారు సార్. మాకు ఏ కొరత లేకోకుండా మాకు ఫ్యాకల్టీ కూడా మంచి ఫ్యాకల్టీ ఎక్కడి నుంచో తెప్పిస్తున్నారు. నిజంగా సార్ ఎక్కడున్నారో ఏమో తెలియదు కానీ ఈరోజు సార్ ఎక్కడున్నా చల్లగా నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మాకు ఈ ఎమ్మెల్యే మళ్ళీ స్వాగతించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మేము ముగింపిస్తున్నాం సార్. కానీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ సిన్సియర్గా చదవాలని నా రిక్వెస్ట్ సార్. సార్ ఒకటే కాదు అనుకునేది, ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా బాగా అనుకొని బాగా తలుచుకొని ప్రతి ఒక్క నిమిషం కూడా సార్ ఇలా ఫ్రీగా పెట్టారు కదా, అందుకని సార్ ఎన్నో లక్షల్లో ఖర్చు పెట్టి ప్రతి ఒక్క ఫ్యాకల్టీకి కూడా ఇక్కడ అమౌంట్ ఇచ్చి చాలా బాగా మాకు ఖర్చు పెట్టి చాలా ఫ్రీగా మాకు అభివృద్ధి చేయాలనేసి మేము ప్రతి ఒక్కరూ ఉపాధి మేము మా అంతకు మేమే కల్పించుకొని ఉద్యోగస్తులు కావాలని అనుకున్నారు. కాబట్టి సారు అనుకునే ఆశయాన్ని మేము నిజంగా ఖచ్చితంగా నెరవేరుస్తామని నేను ఈరోజు మాటిస్తున్నాను సార్. మాకు ఏ కొరత లేదు. బాగా మంచిగా మాకు సార్ అయితే అందించారు. సార్ ఎక్కడున్నా హ్యాపీగా చల్లగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. For more videos like this, subscribe Big TV channel.